అందరికీ నమస్కారం అండి. మీ అందరినీ ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టామంటే, జనరల్గా మన దగ్గరికి వైద్యం కోసం చాలా దూరాల నుంచి వస్తున్నారు. అంటే వేరే జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి వస్తున్నారు. వచ్చేటప్పుడు వాళ్ళకి కొద్దిగా ఇక్కడ వైద్యంలో అంతా పూర్తి అయ్యేటప్పటికి టెస్టులు కానీ ఇవన్నీ మందులు కానీ ఇవన్నీ అయ్యేటప్పటికి ఒక్కొక్కసారి కొద్దిగా డిలే అవుతూ ఉంటుంది. అది మధ్యాహ్నం సమయం వచ్చేటప్పటికి ఆకలేస్తుంది. ఈ ఆకలి కోసం బయటికి హోటల్కి వెళ్ళి తిని రమ్మంటాం. ఇదివరకు అంతా అలా చెప్తున్నప్పుడు పాపం మరి ఇక్కడేమో దగ్గరలో హోటల్స్ లేకపోవడం వల్ల చాలా దూరాలు వెళ్ళి కొంతమంది దారి తప్పిపోవడం, ఊరు కాని ఊరు కదా, కొంతమంది ఏమో అంత దూరం వెళ్ళిన తర్వాత వర్షం వస్తే తడిసిపోయి రావడం, ఇలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి. సరే, మనం మేడం గారు, పావని మేడం గారు ఇలా వీళ్ళకి భోజనం మనమే తీసుకొచ్చి పెడితే బాగుంటుంది కదా అని ఒక ఆలోచన చేశారు. కాకపోతే ఓపీ పేషెంట్లు అన్నప్పుడు రోజుకి ఎంతమంది వస్తారు, ఎవరు రారు, ఎప్పుడు వస్తారో తెలియదు. మరి ఇలాంటి ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టడం అనే సంస్కృతి ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడా లేదు. కనీసం గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఓపీ పేషెంట్కి భోజనం పెట్టలేకపోతున్నా. అలాంటప్పుడు మరి మనం పెట్టగలుగుతామా లేదా, దీనిలో సాధక బాధలు ఏంటి అని ఆలోచిద్దాము అనుకునే లోపల మా లయన్స్ క్లబ్లోను వాకర్స్ క్లబ్లో మేము సేవా కార్యక్రమాల్లో ఉన్నాం. లయన్స్ క్లబ్లో 18 క్లబ్బులకి మరి నేను సారథిగా ఉన్నాను. అంటే రీజనల్ చైర్మన్ అంటారు. 18 క్లబ్బులు సేవా కార్యక్రమాలు నేను మానిటరింగ్ చేస్తూ ఉంటాను. అలాగే మేడం గారు కూడా ఈ సంవత్సరం విచిత్రంగా మరి జోన్ చైర్మన్గా ఉన్నారు. అంటే ఒకే చోట భర్తకి భార్యకి ఇద్దరికి 2 పోస్టులు ఇవ్వరు, జిల్లా స్థాయి పోస్టులు అవి. అలాంటప్పుడు మేడంకి 8 క్లబ్బులు మరి సేవా కార్యక్రమాలు మానిటరింగ్ మేడంకి ఇచ్చారు. మేము బయటకు వెళ్ళి ఈ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యి దాదాపు అన్నదాన కార్యక్రమాలు కానీ, అంటే రిలీవింగ్ హంగర్ అని చెప్పి వరల్డ్ వైడ్గా లయన్స్ క్లబ్ ఒక పిలుపునిచ్చింది. రిలీవింగ్ హంగర్ అంటే ఆకలి వారికి ఆకలి తీర్చడం. తర్వాత మరి లేడీస్కి కుట్టు మిషన్లు ఇవ్వడం, అలాగే ఇంకా చిన్నపిల్లలు చదువుకోవడానికి పిల్లలు వాళ్ళకి ఏదైనా లేట్ అవ్వకుండా మరి ఉండడానికి వాళ్ళకి ఆ స్కూల్కి వెళ్ళే పిల్లలకి మరి సైకిల్స్ ఇవ్వడం, ఇంకా స్కాలర్షిప్లు ఇవ్వడం. కాలేజీకి వెళ్ళే విద్యార్థులకి ఫీజుల్లో ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళు చదువుకోలేకపోతున్నప్పుడు స్కాలర్షిప్లు ఇవ్వడం, ఇలా కృత్రిమ కాళ్ళు ఇవ్వడం, ఇలాంటి ఎన్నో. అలాగే పెడియాట్రిక్ క్యాన్సర్, చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్ నివారణకి మరి కాలేజీలకు వెళ్ళి స్కూల్కి వెళ్ళి వాళ్ళకి మోటివేషనల్ స్పీచ్లు ఇవ్వడం, వాళ్ళ భవిష్యత్తు బాగుండడానికి, వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోకుండా చిన్న చిన్న కారణాలతోనే చాలామంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాగే జీవితంలో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం మరి వాళ్ళకి వ్యక్తిత్వ వికాస క్లాసులు, మోటివేషనల్ క్లాసులు చెప్పించడం, ఇలాంటివన్నీ కూడా లయన్స్ క్లబ్ దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా చేస్తుంది. దాదాపు 200 కంట్రీస్లో ఇది నడుస్తుంది. 14 లక్షల సభ్యులు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాంటి సంస్థలో మేము ఉన్నాము. లయన్స్ గవర్నర్ వివిపిఎస్ ఆంజనేయులు గారు మాకు ఒక పిలుపునిచ్చారు, రిలీవింగ్ హంగర్ అని. 365 రోజులు మేము కూడా మా దగ్గరికి వచ్చిన పేషెంట్లకి భోజనం పెట్టుకుంటామండి, వాళ్ళ యొక్క ఆకలిని తీర్చాలని మేము కూడా అనుకుంటున్నాం అన్నప్పుడు వారు కూడా అభినందించడం జరిగింది. అలాగే ఆగస్టు 2వ తారీఖు నుంచి ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాం. ఇది 1 రోజు 2 రోజుల కార్యక్రమం కాదండి. ఇది మేము ఉన్నంత వరకు మా తదనంతరం కూడా మా పిల్లలు కంటిన్యూ చేసేటట్టుగా దీనికి ప్లానింగ్ చేసి ఈ కార్యక్రమం మొదలెట్టాం. మా అమ్మాయి కూడా డాక్టర్ అయింది. అమ్మాయి దగ్గర నుంచి మా అబ్బాయి 9th క్లాస్ చదువుతున్నాడు, వాడి దగ్గర నుంచి కూడా మేము మాట తీసుకోవడం జరిగింది. మా తదనంతరం కూడా మీరు ఇది కంటిన్యూ చేయాలి, మీ దగ్గరికి వచ్చిన పేషెంట్లకి ఏదైతే ఉందో అలాంటి వాళ్ళకి మీరు చెయ్యాలి అని చెప్పి మేము చెప్పడం. అలాగే ఈ కార్యక్రమాన్ని మేము ఫోటోలు వీడియోలు తీస్తున్నాం. ఎందుకు తీస్తున్నారనేది కొంతమందికి ఒక రకమైన ఇది రావచ్చు, ఇదేదో ప్రచారం కోసం చేస్తున్నారేమో అనిపించవచ్చు. ప్రచారం కోసం కాదండి. ఎంతోమంది మంచి మనసున్న డాక్టర్లు ఇంకా బోల్డ్ మంది ఉన్నారు మన దేశంలో. వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు కూడా ఇలాంటి ఇబ్బందులు లేకోకుండా వాళ్ళ బాధలు తీర్చడానికి వాళ్ళు కూడా వాళ్ళ పరిధిలో ఏదో ఒక భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఇలాంటిది వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియోలు తీసి పెడుతున్నాం. ఎందుకంటే చెడు అనేది మనం చెప్పక్కర్లేదండి.
జనాలు వాళ్ళే చేసుకుంటూ పోతారు. మంచి విషయాన్ని నలుగురు చెప్తే కానీ అవ్వదు. ఇది మా మేడం గారు, పావని మేడం, ఒక అమ్మ మనసుతో ఆలోచించి ఇలా మనం భోజనం పెడదామండి, వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అని తను చెప్పడం జరిగింది. ఆ తర్వాత లయన్స్ క్లబ్ గవర్నర్ గారు వివిపిఎస్ ఆంజనేయులు గారు ఇలా రిలీవింగ్ హంగర్ ప్రోగ్రాం కింద మీ పరిధిలో, మీ స్థాయిలో, మీ శక్తి మేరకు, మీ డబ్బులు ఎంతవరకు ఉంటే అంత శక్తి మేరకు మీరు కూడా మీ పరిధిలో ఈ అన్నదాన కార్యక్రమాలు చెయ్యండి అని వారు చెప్పడం జరిగింది. అలాగే మరి ఇంకా వాకర్స్ క్లబ్ నుంచి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ప్రభాదేవి గారు, మరి అలాగే గవర్నర్ గారు విజయలక్ష్మి గారు కూడా ఇక్కడికి వచ్చి ఈ క్యాంపస్కి వచ్చి ఈ నిత్యాన్నదాన పథకాన్ని మీరు ప్రారంభిస్తున్నారని తెలిసింది. ప్రారంభించండి, చాలా మంచి కార్యక్రమం అని చెప్పి వాళ్ళు కూడా ప్రోత్సహించడం జరిగింది. ఇలా చూడండి ఎంతమంది ద్వారా దేవుడు మన ఈ కార్యక్రమాన్ని చేయడానికి మనని ముందుకు నడిపించాడంటే ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమం. అతి తొందరలో ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం నడవాలనేది మా ముఖ్య ఉద్దేశం. ఇది కూడా ఇక్కడ ఎందుకు చేస్తున్నామంటే మీరందరూ పిల్లలు లేక బాధతో ఎంతో దూరాల నుంచి వస్తున్నారు. జనరల్గా ప్రసాదాలు అనేవి గుడుల్లోనూ, చర్చిల్లోనూ, మసీదుల్లో ఇస్తారు. మరి ఇక్కడ కూడా మీరు దేవుడు చూపించిన దారి కింద యూట్యూబ్ చూసో లేకపోతే స్నేహితులు బంధువులు చెప్పారనో అంత దూరాల నుంచి ఇక్కడ వరకు వచ్చారు. ఈ డాక్టర్ వైఎస్ బాబు గారు మాకు బిడ్డను ఇస్తారు, ఈయన ఐవీఎఫ్ లేకోకుండా, ఆపరేషన్ లేకోకుండా 15,000 మందికి పిల్లల్ని కలిగించారు, మాకు కూడా ఒక సంతాన భాగ్యం ఇస్తారనే నమ్మకంతో అంత దూరం నుంచి మీరు ఇక్కడికి వచ్చారు. మమ్మల్ని నమ్మి దేవుడు కూడా మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు. మా జ్ఞానంతోనూ విజ్ఞానంతోనూ మీకు ఒక బిడ్డని పుట్టించగలిగితే మీరు మాతృదేవతలు పితృదేవతలు అవుతారు. అంటే దేవుళ్ళు కాబోతున్నారు. కాబోయే దేవుళ్ళని ఆ భగవంతుడే మా దగ్గరికి అతిథుల కింద పంపించినప్పుడు, మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకు భోజనం పెట్టుకునే అదృష్టం మాకు కలిగించాడనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతుంది. అలాగే మీరు కూడా ఇది ఒక ప్రసాదంగా స్వీకరించాలి. మనవి వెంకటేశ్వర స్వామిని మీరు పూజిస్తే వెంకన్న ప్రసాదంగా భావించండి, యేసయ్య ప్రభుని మీరు పూజిస్తే యేసయ్య ప్రసాదంగా భావించండి, అల్లాను పూజిస్తుంటే అల్లా ప్రసాదంగా భావించండి. ఈ ప్రసాదం అనేది మీకు వీర్య వృద్ధిని, ధాతు పుష్టిని, అండాల క్వాలిటీని పెంచి మీకు మీ బిడ్డని, పండంటి బిడ్డని ఇస్తుందని మేము నమ్ముతున్నాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం, ధాతు పుష్టికి వీర్య వృద్ధికి అదే మూలకారకం. అలాంటి ఆహారాన్ని ప్రసాదం కింద మంచి మనసున్న వ్యక్తులతో ఇప్పిస్తే మీరు మంచి ఫలితాలు వస్తాయి అనే ఉద్దేశంతో మరి లైనిజంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందున్న దుంపల లక్ష్మీ కుమారి గారిని వాళ్ళకి మనకు పిలవడం జరిగింది. వారు మా లయన్స్ క్లబ్ దుర్గా తేజ, ఇప్పుడు మేడం గారు ఏ క్లబ్కి అయితే ప్రెసిడెంట్గా ఉన్నారో ఆ క్లబ్లో ప్రెసిడెంట్గా అనేకమైన సేవా కార్యక్రమాలు చేశారు. ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు కానీ, రక్తదాన కార్యక్రమాలు కానీ, డయాబెటిక్ క్యాంపులు కానీ, ఇలా ఎంతోమందికి సేవా కార్యక్రమాలు చేసిన గొప్ప మనిషి, మంచి మనసున్న మనిషి. మంచి మనసున్న వాళ్ళు మనం దేవుళ్ళ లాంటి మనిషి అంటాం. అలాంటి దేవుళ్ళ లాంటి మనుషుల ద్వారా మీకు ఆ ప్రసాదం అందితే మీకు మరింత మేలు జరుగుద్దనే ఉద్దేశంతో ఈరోజు వారిని ఇక్కడికి పిలవడం జరిగింది. వారు కూడా వారి పనులు మానుకుని మరి ఇక్కడికి రావడం జరిగింది. మీకు మేలు చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. జనరల్గా సేవ చేయడం అంటేనమ్మా మనకున్న పనిని, మనకున్న సమయాన్ని వెచ్చించి వేరే వాళ్ళకు ఉపయోగపడాలి. దానివల్ల డబ్బులు రావు. పైగా డబ్బులు వచ్చే సమయాన్ని వృధా చేసుకుని సేవ చేస్తున్నారని పక్క వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు. సేవ చేసేది చేయకపోయినా చేసే వాళ్ళని కూడా విమర్శించే వాళ్ళు ఉంటారు. అనవసరంగా తిరుగుతున్నారు వీళ్ళు సేవలని చెప్పి ఎక్కడెక్కడికో తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు, వాళ్ళేదో సమయాన్ని ఆదా చేసినట్టు అలా అంటూ ఉన్న ఈ రోజుల్లో తనకు వచ్చే డబ్బు వచ్చే సమయాన్ని సేవకు ఉపయోగిస్తూ ఒక పక్క కొంత సమయాన్ని కోల్పోతూ, డబ్బును కోల్పోతూ, ఉన్న కూస్తి సమయంలో సంపాదించిన డబ్బును కూడా సేవ కోసం వినియోగిస్తున్నారు. అలాంటి సేవామూర్తులు లైనిజంలో మరి ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో అత్యుత్తమ వ్యక్తి మా దుంపల లక్ష్మీ కుమారి గారు. వారు మరి దేవుడు లాంటి మనిషి, మంచి మనసున్న మనిషి. మరి అలాంటి మనిషి ద్వారా ఈరోజు మీకు ఆ అన్నప్రసాద వితరణ జరిగితే అది మీరు స్వీకరిస్తే మీకు పండంటి బిడ్డ అతి తొందరలోనే కలుగుద్దని మంచి మనసుతో మేము కూడా ఈ కార్యక్రమానికి వారిని పిలవడం జరిగింది. ఇప్పుడు వారి నోటి మాట ద్వారా మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మేడం మాట్లాడండి. పర్లేదు మాట్లాడు. నేను లయన్స్ క్లబ్ డాక్టర్ గారు అనేక సేవా కార్యక్రమాలు
బాగా చేస్తున్నారు. ఒక్కొక్క హాస్పిటల్ ఉందంటే వాటర్ కూడా ఉండవు. ఉన్న వాళ్ళైనా ఎవరు చేయలేరు. ఇంకెప్పుడు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని అందరూ కోరు. ఆవిడ మాటల మనిషి కాదు, చేతల మనిషి. ఆవిడ ఎన్నో సేవా కార్యక్రమం ఇప్పుడు కూడానండి. జనరల్గా వయసులో ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు. వయసుకి సేవకి సంబంధం లేదండి. వాళ్ళకి ఎప్పుడు కూడా అవి యవన వంతురాలని చెప్పొచ్చు. సేవ విషయంలో ముందుంటారు. నేను చెప్పగానే వెంటనే ముందుకు వచ్చారు. అలాగే సైకిల్స్ కూడా మరి మిషన్లు కానీ గ్రైండర్లు కానీ ఇలాంటివి ఎంతో మందికి సేవ ఇప్పుడు కూడా మరి అందిస్తూ సేవ చేస్తూ ఉన్న వ్యక్తి. ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే కాదు, సభ్యురాలుగా ఉన్నప్పుడు కూడా వారు సేవలో ముందే ఉన్నారు. అలాంటి మంచి వ్యక్తి ద్వారా మీకు ఈ ఆహారం అందాలి, అది అందుతుంది. ఇప్పుడు మీ అందరూ అది స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.